టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర గీతం ఫైనల్ అయిపోయింది. సో దాని మీద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు ఇంకా. చాలామంది మిడిమిడి జ్ఞానంతో మేము కవులమి, మేము మ్యూజిక్ డైరెక్టర్లమి, మేము గాయకులమి, మేము జర్నలిస్టులమి అంటూ లేనిపోని వివాదాలు. పాట చాలా బాగుంది, చాలా అద్భుతంగా వచ్చింది. కొంతమంది అంటున్నారు చాలా మెలోడీగా ఉంది, అంటే విప్లవము ఇది లేదు అని చాలామంది విమర్శిస్తున్నారు. భయ్యా, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, అది రాష్ట్ర గీతం. మనం ఎక్కడైనా కాలేజీల్లో కానీ, రేపటి రోజున స్కూళ్ళల్లో కానీ, ఇంకొక ఏదైనా కార్యక్రమాల్లో, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాడుకునేటప్పుడు సాఫ్ట్గానే ఉండాలి కదా. అది విప్లవ గీతంలాగా చేస్తే ఏం బాగుంటుంది? అది కాదు కదా. పాట ఎప్పుడు సాఫ్ట్గా ఉండాలి, పాడుకునే విధంగా ఉండాలి, మెలోడియస్గా ఉండాలి. అలా కాకుండా ఊపు లేదు, అందులో ఇది లేదు అని చాలామంది, ఇది చాలా తప్పు. ఇప్పుడు ఆల్రెడీ గీతాన్ని ఎవరు సంగీతం చేశారు, ఎవరు రాశారు, ఎవరు పాడారు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా దానికి మనం కట్టుబడి ఉండాలి, దాన్ని విమర్శించకూడదు. అయిపోయిందా? సమస్య ఇది ఒకటే కాదు కదా, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓకే, దీని మీద పట్టుకొని విమర్శించుకుంటూ మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ పోతే ప్రజా సమస్యలు ఏం కావాలి? ప్రభుత్వంలో మార్పులు ఎలా జరగాలి? నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? అది తప్పు కదా. నో. సో ఇంకా దాన్ని వదిలిపెట్టండి. నేనేమంటున్నా అంటే, చాలామంది అనర్హులు కూడా ఏదో పేరు కోసం, తర్వాత ఏదో ట్రెండింగ్లోకి రావడం కోసం, వైరల్ కావడం కోసం, ఏదో జరిగిపోయింది తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లకి, తెలంగాణ కవులకి, తెలంగాణకి. సో ఇవన్నీ పక్కన పెట్టి ఒక గీతం ఆవిష్కృతం అయిపోయింది, దాన్ని ఫైనల్ చేశారు. ఇప్పుడు ప్రతి చోట అది పాడుకోవాలి. సో అందరూ ప్రశాంతంగా గౌరవించండి. ఆ పాట రాసిన వ్యక్తి సామాన్యుడేం కాదు, చాలా గొప్ప కవి, విద్వాంసుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. సో మీరు అట్లాంటి వారిని విమర్శించడం, ఒకటి గుర్తుపెట్టుకోండి, అందశ్రీని విమర్శించేంత స్థాయి ఉందా ఇప్పుడు విమర్శించే వాళ్ళకి? వాళ్ళ జీవితాన్ని ఒకసారి లెక్కేసుకోండి, వాళ్ళు ఏమిటో తెలుసుకోండి, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోండి. కనీసం ఆయన లైఫ్ తెలుసా? ఎన్నెన్ని రాశారో తెలుసా? ఏం చేశారో తెలుసా? సో దయచేసి వదిలేయండి. ఇక ఊరికే అవి ఇవి మాట్లాడుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ దెప్పి పొడుచుకుంటూ ఇది కాదు, ఇంకా వద్దు ప్లీజ్. సో దయచేసి ఒక గీతం సిద్ధమైపోయింది. ఈసారి ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి చోట, మంచి మంచి కార్యక్రమాల్లో అది పాడుకోవడానికి బాగుంది, మంచి మెలోడీస్గా ఉంది, చక్కగా పాడుకోవచ్చు. ఎందుకు అరుపులు కేకలు అవన్నీ? మనం ఏదైనా పోరాటానికి సంబంధించిన పాటలు అవి అయితే ఓకే, డన్. అలా కాదు కదా. తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ గొప్పతనాన్ని సూచించే పాట అది. సో హ్యాపీగా పాడుకోగలిగి ఉండాలి, అది కాదు కదా. విప్లవ గీతం కాదు, తెలంగాణ రాష్ట్ర గీతం. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ, విమర్శించే వాళ్ళందరూ. సో ఈ వివాదానికి, ఈ విమర్శలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టండి దయచేసి, ప్లీజ్, వేడుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.